నమస్తే, శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా రామ్నగర్ 2వ లైన్లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సంగీత విభావరి అభిమానులను వినులు విందు చేసింది. ఈ సందర్భంగా చందు డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు కళ్లను కట్టిపడేశాయి. పసందైన పాటలకు యువత చేసిన డాన్సులు అబ్బురుపరిచాయి. మాగుంట అభిమానులను ఉల్లాసపరిచేందుకు ఏర్పాటు చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది. కళాకారులతో పాటు మాగుంట అభిమానులు నృత్యాలు చేసి ఆనందపరిచారు. జరుగుతుంది. అందరూ కళాకారులు కూడా కొత్త కళాకారులు కూడా ఇక్కడికి వేదిక మీదకి పిలిపించి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలను మా శ్రీ సత్య కేబుల్లో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ కార్యక్రమంగా కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది శ్రీ సత్య కేబుల్లో. బకాసనం ఫస్ట్ బకాసనం 1 2 బై మ్యూజిక్ 2 3 4 5 6 7 8 9 10 ఓకే బస్ బకాసనం సెకండ్ స్టేజ్ దగ్గరికి రావే నువ్వు 1 2 3 4 5 6 7 నేను నిన్ను ముట్టకుండా వదిలి పెట్టేదెట్టమ్మా చిన్నవి చిన్నడా చిత్తగాక ఆదరు
రాజకీయ జీవితంలో తమ సొంత డబ్బులను ప్రజాసేవకు వెచ్చిస్తున్న మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు ఎప్పుడూ అండగా ఉండాలని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేక్ను మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులకు పంచిపెట్టారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవనీయులు రాసు అలిక్రమ్ ఈరోజు పెళ్లిలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఉచ్చరించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి వెంకటరెడ్డి గారు, సంజయ్ గారు, దేవదాస్ గారు, కొత్త బ్రహ్మన్ రెడ్డి గారు, ముందు రావాలి. ఈరోజు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, శ్రీరామ శాసనసభ్యులు, అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలు విలువలు లేకుండా ఉన్నాయని, దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. మాగుంట కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుండి మాగుంట కుటుంబమే ఎంపీగా పోటీ చేస్తారని బాలినేని స్పష్టం చేశారు. జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబం ఎంతో విశేషమైన సేవలు చేసిందని, ఆ సేవలకు గుర్తుగా ఆయనకు ఉన్నత పదవి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు పెళ్లి కొడుకు మన శ్రీనివాసరెడ్డి గారు. మరి వయసు అయితే చెప్పలేదు కానీ మీద కూడా లేదు, వయసు మాకంటే పెద్దవాళ్ళైనా కానీ మాకంటే యాక్టివ్గా ఉంటారు. మరి శ్రీనివాసరెడ్డి గారు మన 91లో మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో సేవలు చేసినటువంటి కుటుంబం ఇది. ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబానికి అండగా ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాల్లో విలువలు లేకుండా పోతా ఉన్నాయి రాజకీయాల్లో. మరి దానికి అనుగుణంగానే మనం కూడా పోవాలని కూడా శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏదొచ్చినా కూడా కామ్ అయిపోతుంది ఆయన. ఇప్పుడు రాజకీయంలో అది కరెక్ట్ కాదేమో అని మాకు అనిపిస్తూ ఉంది. మనం కూడా దేనికైనా సిద్ధంగా, దేనికైనా ముఖ్యంగా మన కార్యకర్తల కోసం ఏమైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కూడా మాగుంట కుటుంబం మళ్ళీ 2024లో మాగుంట కుటుంబమే ఒంగోలులో పాల్గొన్న పోటీ చేస్తుంది. అది శ్రీనివాసరెడ్డి గారికి ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన ఉంటాడో అబ్బాయి ఉంటాడో మరి ఆ విషయాన్ని, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారికి రాఘవరెడ్డి గారు అంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమ బట్టి రాఘవరెడ్డి గారు నిలబెట్టాలని చెప్పి కోరిక ఆయనకి. ఆయన రాజకీయాల్లో ఉన్న కోరిక. నేను రాజ్యసభ పట్టిన శ్రీనివాసరెడ్డి గారు అంటే 2 ఎంపీలు అవుతారు మనకి ఒంగోలులో. అని ఏదైనా కానీ మాగుంట కుటుంబమే ఒంగోలులో పోటీ చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. మనమందరం కూడా మనం గతంలో 2,20,000 మెజార్టీ ఇచ్చాం. అంత దాన్ని తగ్గకుండా మళ్ళా కూడా ఎంపీ గారిని మనం 2,05,000 కూడా చెప్పి కోరుకుంటూ కేంద్ర మంత్రిగా వస్తే, ఎందుకంటే ఇప్పటి నుంచో సేవ చేసుకున్నటువంటి మాగుంట కుటుంబానికి కేంద్ర మంత్రి అనేది చిన్నదే, కానీ చిన్నదని కాదు, ఒక ఆయనకి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో రాజకీయ జీవితంలో కరప్షన్ అనేది లేకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్న వ్యక్తుల్ని
గౌరవించాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మీకు అండగా ఉంటారని కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఈరోజు మరి ఎన్నో బర్త్డే అయితే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మరి ఇంకా ఇట్లాంటి బర్త్డేలు ఇంకా 25 సంవత్సరాలు ఒంగోలునే జరుపుకోవాలని చెప్పి కూడా నేను అందుకంటే ఎక్కువ కోరుకోను. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ కొనసాగిస్తూ చిత్తశుద్ధితో సేవాభావం కలిగిన కుటుంబం మాగుంట కుటుంబం అని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి వివాద రహితుడని తెలిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే మాగుంట కుటుంబం ఎప్పుడూ జిల్లా రాజకీయాల్లో అలానే కొనసాగాలని ఆకాంక్షించారు. ఎక్కడ ఉన్నా కూడా 15వ తారీఖు ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ చేసుకొని ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ ఇందాక చెప్పాడు, పెళ్లి కొడుకు చెప్పండి. అది ఏదన్నా కూడా ఏంటంటే మాకు వయసు పెరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లల వరకు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మన రకరకాల సమస్యలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. మన బాలినేని వాసుగారి నాయకత్వంలో అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు మంచినీటి సమస్యలు కూడా పైపులైన్ కూడా బిగించారు, కానీ ఇప్పటికే ప్రాబ్లమ్స్ వచ్చాయి. చొరవ తీసుకుని శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమం చేయడంలో ఈరోజు కూడా 60-70% వరకు చెరువులు తీసుకున్నాయంటే అది మన శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. అదేవిధంగా మన గవర్నమెంట్ ట్యాంకర్స్ పెట్టారు, ఇప్పటికీ కావాలో కూడా ఉన్నాయి, ఎక్కడ నడుస్తున్నాయి. ఆ మొదట్లో సుబ్రహ్మరెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శివారు ప్రాంతానికి వెళ్ళేసి మంచినీళ్ళు అందిస్తామండి. వాడికి ఉన్నటువంటి చిత్తశుద్ధితోటి అదేవిధంగా సంఘ సేవ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పార్లమెంట్ సభ్యుడిగా ఆయన వంతు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వివాద రహితుడిగా అందరివాడిగా జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం పాత్ర సుస్పష్టంగా కనిపించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి జిల్లా ప్రజలందరూ అండగా ఉండాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి అన్నారు. జన్మదిన సందర్భముగా వారికి ప్రకాశం జిల్లా తరపున శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న గారు, సీనియర్ నాయకులు చీరాల శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యులు బలరామకృష్ణమూర్తి గారు, అలాగే యువ నాయకులు రాఘవరెడ్డి గారు, మరి ఈనాడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి వారసులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉండి ఈ ప్రకాశం జిల్లాని ఒక మణిపూతగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక మాయని మచ్చగా మరి అలాంటి వారు ఈరోజు మనందరి మధ్యలో కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు ఇంకా 10 కాలాల పాటు రాజకీయంలో వారు కుటుంబం చేసిన సేవలను మరోవిధంగా మరి రేపు రాబోయే 24లో ఎంపీగా మళ్ళీ వారే ఉండాలని, ఒంగోలులో మా అన్న బాలినేని గారు ఉండాలని, తన తండ్రి పుట్టినరోజుని మాగుంట కుటుంబ అభిమానులు పుట్టినరోజుగా జరుపుకోవటం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. మాగుంట కుటుంబం పట్ల జిల్లా ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మాగుంట కుటుంబం ఎప్పుడూ మరిచిపోదని, అభిమానం ఇలానే కొనసాగాలని అన్నారు. అంత పెద్దగా పండగ చేసుకుంటున్నాం మనము. గత సంవత్సరం చేసుకోలేకపోయినాము, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చేసుకోగలుగుతున్నాము. గత సంవత్సరంలో చాలా జరిగినాయి. అంత జరిగినా కూడా మీరందరూ మా వెంటుండి మా అభిమానం లాగా ఉండి మా మీద ప్రేమ చూపించి ఇంత ఆప్యాయతతో వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా ముందుగా మీరు ఎట్టే ఉండాలి, మాకు ఆశీస్సులు ఇవ్వాలి, మేము మీకోసం సేవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. గతంలో ఎలా అయితే మాగుంట బాలినేని కుటుంబాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయో అలానే కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. రామన్ శ్రీనివాసరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అండి. వీటి కానీ మీరు మన నాన్నతో పాటు మీరు చాలా 25 years ట్రావెల్ చేశారు.
అట్లాగే మీ ఫ్యామిలీ మేము మీ అబ్బాయి మేము కూడా చాలా చేయాలని కోరుకుంటూ మనం మాగుంట కుటుంబ అభిమానుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి 33 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని ఆటుపోట్లను గత సంవత్సరం చూడాల్సి వచ్చిందని, దానికి జిల్లా ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. కష్టంలో ఉన్న మాగుంట కుటుంబాన్ని ఓదార్చారని, జిల్లా ప్రజల ఆదరణ మాగుంట కుటుంబం మరిచిపోదని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నా కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని అన్నారు. ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు డేవిడ్ రాజు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, అధికారులు మాగుంటను కలిసి బొకేలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాగుంట కార్యాలయ ప్రతినిధుల పర్యవేక్షణలో మాగుంటను కలిసేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులతో పాటు మాగుంట అనుచర వర్గం పుట్టినరోజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈరోజు నా పుట్టినరోజు అని అంటే ఇది 50వ పుట్టినరోజు, 60 కాదు, ఇది 70వ పుట్టినరోజు. వెనక్కి వెళ్ళిపోలేని వయసు. అందువల్ల సోదరులు వాసు గారు చెప్పినట్టు ఉత్సాహం ఉండినా కూడా కొంచెం తెచ్చి పెట్టుకున్న ఉత్సాహం అనేది కూడా వస్తుంది. ఒరిజినాలిటీ అనేది కూడా తగ్గేది. ఎందుకంటే వయసు పెరిగేటప్పటికి అది బలరామణ గారు కూడా చెప్తున్నారు ఉండేటప్పుడు ఈ 70వ సంవత్సరం అనేది పూర్తి అవుతూ ఉన్న పుట్టినరోజు కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం అనేది మాగుంట కుటుంబం చేసిన గొప్ప అదృష్టం అనేది మీకు అందరికీ తెలుసుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు 1991 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఒంగోలు ప్రాంతంలో దాదాపు 33 సంవత్సరాల నుంచి సేవ చేయడం అనేది మా వదినమ్మ గారు, భారతమ్మ గారు అయినా మేమందరం కూడా ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులకు ఏదో విధంగా మనం సహాయం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతోనే చేయడం అనేది కూడా చూస్తున్నాం. ఈ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆటుపోట్లు అనేది ఎక్కడా కూడా చూడలేదు. అయినా ఈ సంవత్సరం అనేది కొంత ఇబ్బంది అనేది భగవంతుడు కల్పించిన దీనికి అండదండలుగా కూడా ఇక్కడ ఉన్న వారందరూ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా అబ్బాయిని రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించినందుకు మీకు అందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను ఇది చాలా కష్టమైన విషయమే. ప్రత్యేకంగా వాసు గారు అయితే వచ్చేప్పుడు ఢిల్లీలో కూడా వచ్చారు, ఓదార్చారు ఉన్నప్పుడు కూడా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన అనేది నేను ఎప్పుడు 70 సంవత్సరాలు అప్పుడు కూడా చూడలేదు. ఒక పట్టు నీట్ అనేది, కంటి నీట్ అనేది కూడా రాకూడదు అనేది నిర్ణయం చేసుకున్నాను. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు మా తనయుడికి కొన్ని 100 బొట్లు, 1000 బొట్లు కూడా రాలేదు. దానిని ఓదార్చేదాని కొరకు, ఆ కంటి నీరు తులిపేదాని కొరకు మన వాళ్ళందరూ కూడా ఎంతో ముందుకొచ్చి, వాసు గారైనా, బలరామణ గారైనా, వెంకటరెడ్డి గారు, ప్రణీత్ ఉన్నారు, డేవిడ్ రాజు గారు, ఇంకా అందరూ కూడా మా మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా పూర్తిగా ముందులో ఏంటంటే ఉండి, లేదు ఈ సమస్యలన్నీ కూడా తెలియకపోతే భగవంతుడు అనేవాడు మీకు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు కూడా సాగిపోతారని చెప్పినప్పుడు, ఎప్పుడు ఒంగోలుకు వచ్చినప్పుడు మొదటి నుంచి నా రాజకీయ జీవితంలో సంతోషంగా ఉండేవాడు. ఎప్పటికి కూడా జన్మలో కూడా మీరు చూపించిన ఆదరణ అనేది ఎప్పుడు కూడా మేము మర్చిపోలేమనేది ఈ సభాముగా మీకు అందరూ కూడా నేను తెలుపుకుంటూ, ఈరోజు జన్మదినం సందర్భంగా మీరందరూ ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినందుకు, చాలా సమయం తీసుకున్నందుకు కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. దీనిని పకడ్బందీగా నిర్వహించడానికి మామిడిపాలెంలోని ఈవీఎం గోదాముల్లో బందోబస్తు, వెబ్కాస్టింగ్ రిలే ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్తో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంగణం మొత్తం కలియదిరిగి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఎఫ్ఎల్సీ నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికోసం ఎన్నికల కమిషన్ నియమించిన సాంకేతిక నిపుణులు వస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎఫ్ఎల్సీ ఉంటుందన్నారు. ఈవీఎంలలో సాంకేతికంగా ఎలక్ట్రానిక్ లోపాలు ఏమైనా ఉంటే ఈ సందర్భంగా నిపుణులు పరిశీలిస్తారని అన్నారు. మొత్తం ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లా రెవెన్యూ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించామన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎఫ్ఎల్సీ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈవీఎం గోదాముల ప్రాంగణంలోకి రాకపోకలను నియంత్రించేలా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం గుర్తింపు కార్డు ఉన్న వారినే ఈ ప్రాంగణంలోకి అనుమతిస్తామని అన్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఈ ప్రాంగణంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో ఆర్మ్డ్ సాధారణ పోలీసులతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మల్లికా గార్గ్ చెప్పారు. విధుల నిర్వహణ కోసం ప్రాంగణంలోకి మహిళలు ప్రవేశించేటప్పుడు తనిఖీ చేయడానికి మహిళా పోలీసులను కూడా నియమించామన్నారు. రెగ్యులర్గా ఈవీఎం గోదాము వద్ద సెక్యూరిటీ సిబ్బంది గట్టి భద్రత కల్పిస్తున్నారని, ఎఫ్ఎల్సీ దృష్ట్యా బయట నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా సెక్యూరిటీని పెంచినట్లు చెప్పారు. సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధుల రాకపోకల సమయంలో పోలీసులు నిర్వహించాల్సిన విధులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, ఏఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి, ఎస్బీ డిఎస్పీ మరియదాసు, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, కలెక్టరేట్లోని ఎన్నికల విభాగ పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉంటున్న ఈవీఎం గోడౌన్లో రేపు నుండి మొదలుపడానికి సిద్ధపడాము. దీని గురించి ఇవాళ ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్, ఈ మూవ్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఈవీఎం గోడౌన్స్ ఉంటున్న రిలే అంటే వెబ్కాస్టింగ్ రిలే ప్లస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అని చూడడానికి నేను ఎస్పీ గారు స్వయంగా ఇవాళ పర్యవేక్షించడం జరిగింది. మనం ఈవీఎంలో ఉంటున్న కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్, ఈ 3 కాంపోనెంట్ కలిపి మనం ఈవీఎం అంటాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటాము. ఈ 3 కూడా ప్రతి ఒక్క మెషిన్స్ లో ఉంటున్న డిఫెక్ట్స్, ఫిజికల్ గా మెకానికల్ గా ఏదైనా డిఫెక్ట్స్ ఉంటుందని చూసుకున్న తర్వాత దానిలో ఉన్న ఎలక్ట్రానిక్ డిఫెక్ట్స్ కూడా చూడడానికి ఈసారి ఎలక్షన్ కమిషన్ ప్రీ ఎఫ్ఎల్సియు అంటే ప్రీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ యూనిట్ అని ఒక కొత్త డివైసెస్ కూడా తీసుకురావడం జరిగింది. సో దీని వలన ప్రతి ఒక్క కాంపోనెంట్, ఈ 3 కాంపోనెంట్ కూడా మనం కంప్లీట్ చేయడానికి దాదాపుగా 20 to 25 minutes పడుతుంది. ఆల్ ద పొలిటికల్ పార్టీస్, మన రాష్ట్రంలో ఉంటున్న 8 రీజనల్ as well as నేషనల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 10 రోజుల ముందే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ ద్వారా వివిధ సందర్భంలో వాళ్ళకి ఈ పర్టికులర్ ప్రక్రియ గురించి, ఈ వెన్యూ అండ్ డేట్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసము ఎంటైర్ ప్రొమిసెస్ కూడా దాదాపుగా 24 కెమెరాస్ ద్వారా లైవ్ వెబ్ కాస్టింగ్ కు నాకు, ఎస్పీ గారికి అండ్ సిఓ, స్టేట్ సిఓ గారికి అండ్ ఎలక్షన్ కమిషన్ కి కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ 24/7 చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈవీఎం గార్డ్ చాలా టైం నుంచి ఇక్కడ స్ట్రాంగ్ గార్డ్ అవైలబుల్ ఉంది. రేపు ఎఫ్ఎల్సీలో చాలా మంది బయట నుంచి వస్తారు యాజ్ ఎన్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ టు చెక్ ద ప్రొసీజర్. సో దానికోసం ఫ్రిస్కింగ్ బందోబస్త్, ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లాగ్స్ ఏం మెయింటైన్ చేయాలి టు మానిటర్ ద ఇన్పుట్ అండ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ పర్సన్స్. సో అవి డీటెయిల్ గా రివ్యూ చేయడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బోత్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ తో పాటు ఇది చేయడం జరిగింది. సో వీ హ్యావ్ అ గుడ్ బందోబస్త్ స్కీమ్ ఫర్ దిస్ అండ్ విదౌట్ ఎనీ సెక్యూరిటీ ఇష్యూస్ ఇది మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాము. ఇది మన డిఫరెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ ముందస్తు జన్మదిన వేడుకలు నగరంలోని సిద్ధా నివాసంలో అభిమానులు, పార్టీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు. ముందుగా సిద్ధా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను సుధీర్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి సిద్ధా సుధీర్కు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు, దర్శి ప్రాంతాలకు చెందిన సిద్ధా అభిమానులు, వైసీపీ అభిమానులతో ఆయన నివాసం సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
అన్న కనపడుతుంది రిషి కనపడుతుంది ఓకే అన్న రిషి సార్ మేడం అన్న చూడండి సార్ మేడం చూడండి సార్ జై సిద్ధ జై జై సిద్ధ జై జై సిద్ధ ఆనవేసితంగా బతిల్లాలి ఎవడొచ్చినా మనం కేర్ చేయకూడదు జై సిద్ధ జై జై సిద్ధ జై వాసవి అలా ఉంది అలా ఎడకండి అందరూ వస్తారు సార్ 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 రెడీ సార్ తీసేయమని చెప్పారు తీసేవాళ్ళు ఓకే సార్ ఇలా ఇలా సార్ ఇలా సార్ చూడండి సార్ సార్ చూడండి సార్ ఓకే సార్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలుగు జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామంలో ఎంతో కాలంగా సాగు చేసుకుంటూ హక్కుపత్రాలు లేని మత్స్యకారులకు భూ హక్కు పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సచివాలయం వద్ద లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఎప్పటి నుండో అడుగుతున్న బీచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభించడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 23 కోట్ల రూపాయలతో నూతన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను తీర్చామని బాలినేని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రోడ్లపై రోడ్లు వేయడం అభివృద్ధి కాదని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తామని స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి తీరుతామని తెలిపారు. రోడ్లకు కాలువలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. గుండమాలలో ఎవరికైనా ఆరోగ్య విషయంలో సమస్యలుంటే నాకు తెలిపితే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, ఎంపీడీఓ సుజాత, సర్పంచ్ జయరావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, కటారి శంకర్, వీర్రాజు, గోలి తిరుపతిరావు, తహసీల్దార్ బివి వెంకటరమణ, పంచాయతీరాజ్ ఏఈ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై
ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట నివాసంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన తనయుడు రాఘవరెడ్డిలను వేద పండితులు ఆశీర్వదించారు. మాగుంట కార్యాలయంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాగుంట అభిమానులు, వైసీపీ శ్రేణులు మాగుంటను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాగుంటను కలిసి అభినందనలు తెలిపిన వారిలో గిద్దలూరు, మార్కాపురం శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, మేయర్ గంగడ సుజాత, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపుడి ప్రభాకర్రావు, కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, డోమా పీడీ సీనారెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ మురళి తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
कृतं कृतं श्रेधावसेयायत् सम्भूतं भूतं केतु प्रभानाभान् सम्भाषमागुस्तेजस्पानात भग्गुस्तवन्नभितवन्नो शोभन शोभमान कल्याणः सकलदेवी देवता प्रसादेन राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय फलावाप्तिरस्तु।
వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ని ఇద్దరు కట్ చేయడం చాలా మన ముగ్గురు ఒకసారి కూడా ఈ యొక్క ఛాంపియన్షిప్ ని ప్రారంభించబడుతుంది కాబట్టి మాగంట అబ్బాయిలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఛాంపియన్షిప్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మెప్మా యూనియన్ మీరందరూ కూడా బాగుంట కుటుంబం తరపు నుంచి ధన్యవాదాలు. మేడం మేడం ప్లీజ్ చూడండి. కలిసిన వాళ్ళు వచ్చేసేయాలి. పెద్దలు వచ్చేసి నా పెద్దలందరూ కూడా ధన్యవాదాలండి. మాగుంట కుటుంబం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా భోజనాలు చేయాలని మాగుంట శ్రీనన్న పర్సనల్ గా చెప్తున్నారండి పేరు పేరున. సెల్ ఫోన్ వచ్చాక పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయిందని, గతంలో గ్రంథాలయాలతో కలకల్లాడిన గ్రామాలు నేడు పుస్తకాలు చదివేవారు లేక కునారిల్లుతున్నాయని ప్రజా నాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. గ్రంథాలయ ఉద్యమకర్త మంచిగంటి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మరో గ్రంథాలయ ఉద్యమం కోసం పాదయాత్ర సందర్భంగా ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన సభకు హాజరై అన్న అభినందన పూర్వక ఉపన్యాసం చేశారు. సభకు ఓపీడీఆర్ రాష్ట్ర నాయకులు చావలి సుధాకర్ రావు అధ్యక్షత వహించారు. పుస్తక పఠనం పూర్తిగా కనుమరుగవుతుందని, సెల్ ఫోన్ వచ్చాక ప్రతిదీ దానిలోనే చూస్తూ పుస్తకాలను చదవడం మానేశారని, తద్వారా ఆలోచన శక్తి కోల్పోతున్నారని నల్లూరి అన్నారు. గ్రంథాలయాల వల్ల జ్ఞానం పెరుగుతుందని, పుస్తక పఠనం లేకపోవడం వల్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన లేకపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, డాక్టర్ కొర్రపాటి సుధాకర్ రావు, చుండిరి రంగారావు, పర్రె వెంకట్రావు, భీమవరపు సుబ్బారావు, కరవది సుబ్బారావు, పివిఆర్ చౌదరి, మారేపల్లి సూర్యకుమారి, క్రాంతి దాసరి, సుందరం తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మంచికంటి గారు చాలా శ్రమ తీసుకుంటున్నారు, కృషి చేస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మంది కలిసి ఈ పాదయాత్ర జరపటం అనేది అభినందించదగినటువంటి విషయం, ఆదర్శనీయమైనటువంటి విషయం కూడా. ఆయన జీవితమే ఒక రకంగా ఆదర్శనీయం. మంచి ఆదర్శ ఉపాధ్యాయుడు ఆయన. పిల్లల్ని ఎలా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఎలా జ్ఞానాన్ని ఇవ్వాలనే దాన్ని ఎప్పుడు ఒక తపస్సులాగా ఆలోచిస్తూ చేస్తున్నటువంటి వ్యక్తిత్వం అయింది. గతంలో కూడా పిల్లలకి చదువుకునే అలవాటు కలిగించాలని, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని సైకిల్ యాత్ర చేశాడు కొన్ని వారాల పర్యంతం. అలాంటి వెంకటేశ్వర రెడ్డి ఈసారి పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పొందండి అనే నినాదంతో గ్రంథాలయ ఉద్యమాన్ని విజయవాడ దాకా, ఒంగోలు నుండి విజయవాడ దాకా పాదయాత్ర చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఇది సాహసంతో కూడినటువంటి యాత్ర. కొన్ని రోజులు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది విజయవాడ దాకా పోవటం. అంటే ఇలాంటి మంచి యాత్రను తలపెట్టినటువంటి ఇవాళ మరొక పర్యాయము మరో గ్రంథాలయ ఉద్యమం కావాలనేటువంటి దాంట్లో పూర్వం ఉన్నటువంటి దేశభక్తి తత్పరతకు సంబంధించి, మానవ హక్కులకు సంబంధించిన అంశమే కాకుండా ఇవాళ పోటీ పరీక్షలకు విద్యార్థులు తాము తయారు చేసుకోవాలంటే అందరూ కలిగి ఉన్నటువంటి బిడ్డలే లేరు. అదందరూ కలిగి ఉన్నటువంటి బిడ్డలే లేనప్పుడు వారికి కావలసినటువంటి ఈ పోటీ పరీక్షల సమాచారం గ్రంథాలయాల్లో ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా మూడవ విషయం ఏంటంటే, కొన్ని మహత్తరమైనటువంటి పుస్తకాలు 1000, 1500, 5000, 10,000 ఒకసారి ప్రింట్ చేస్తారు. ఆ తర్వాత అది అవసరం తగ్గిపోయిందన్న ఉద్దేశంతో మరి ఇంకో దాంట్లో 30-40 ఏళ్ళు లేవంటి సందర్భాలు ఉన్నాయి. గొప్ప పుస్తకాలు ఆ ప్రకారంగా మరుగున పడిపోతూ ఉంటే అవి కనీసం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా
ఇవాళ మంచికంటి చేసే పాదయాత్ర మీద ఆసక్తిగా చూస్తుంది. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పాదయాత్రలు కొనసాగించవలసిన అవసరం ఉంది. అలాగే ఇది మొదటి దశలుగా ఇవాళ ఒంగోలు నుంచి విజయవాడ వరకు ఈ పాదయాత్ర సాగుతుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమానికి సహకరించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, పౌర సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు దీనికి పెద్ద ఎత్తున సహకారాన్ని అందించాలని చెప్పేసి ఆ విధంగా అందించినప్పుడు మాత్రమే ఈ పాదయాత్ర విజయవంతం అవుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరోసారి మంచికంటి గారికి అభినందనలు తెలియజేస్తూ మొత్తం సమాజం అంతా కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే క్రమంలో ఈ యాత్ర సాగుతుంది. రజకులకు రావాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, వృత్తికి కేటాయించిన చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, చెరువులు వృత్తికి కేటాయించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య అన్నారు. ప్రకాశం జిల్లా రజక వృత్తిదారుల 6వ మహాసభలు ఒంగోలు ఎల్బీజీ భవన్లో దేవరంపాటి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగింది. గ్రామాల్లో ధోబీఘాట్లు నిర్మించాలని, సామాజిక రక్షణ చట్టం చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భాస్కరయ్య అన్నారు. 50 సంవత్సరాలు దాటిన రజకులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా రావాల్సిన రుణాలు మంజూరు చేయాలన్నారు. విశ్వకర్మ కౌశల్య పథకాన్ని 50% సబ్సిడీతో అప్లై చేసుకున్న వారందరికీ ఇవ్వాలన్నారు. వృత్తిదారులకు రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని జీఎంపీఎస్ రాష్ట్ర నాయకులు తోట తిరుపతిరావు అన్నారు. రజక వృత్తిదారులకు, రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, అపార్ట్మెంట్ వాచ్మెన్లకు కనీస వేతనం 15,000 ఇవ్వాలని, బీసీ కులగణన చేపట్టాలన్నారు. అనంతరం ప్రకాశం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా టంగుటూరి రాము, ప్రధాన కార్యదర్శిగా రాయల మాలకొండయ్య, ఉపాధ్యక్షులుగా రమణయ్య, కోటేశ్వరరావు, ఆర్ఎల్పి కృష్ణయ్య, సహాయ కార్యదర్శులుగా మంచికలపాటి శ్రీనివాసరావు, సిహెచ్ కొండయ్య, మరో 15 మందిని మెంబర్లుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న రజక వృత్తిదారులు పాల్గొన్నారు. కార్యకర్తలు ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలో ఎదుర్కోకపోతే మనం సరంగా ఏర్పడిపోతాం. 70 సంవత్సరాలు వచ్చినటువంటి స్వతంత్రంలో ఇంతవరకు మనకి ఇంకా మనం వెనకబడి పెడుతున్నామంటే చాలా అన్యాయము. ఏదేమైనా మన మనుషులలో కులాల వారిగా విభజించారు, ప్రాంతాల వారిగా విభజించారు, లాస్ట్కి భార్య భర్తలు కూడా విభజన చేశారు. ఎందుకంటే భార్య ఒక పార్టీ అవుతుంది, భర్త ఒక పార్టీ అవుతుంది. ఇలా విభజించి ఎవరి పార్టీ వాళ్ళు పెత్తందారులు విభజన చేసి మళ్ళా పరిపాలిస్తున్నారు. అలాంటి పెత్తందారి వెనుకబడిన తర్వాతలో అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఉన్నటువంటి రజకులు, నాయ బ్రాహ్మణులు, ఒడ్డెర్ల పట్ల ఈ సమాజంలో నేటికి కుల వివక్షత, దాడులు, అంటరానితనం కొనసాగుతుంది. అందులో ఇప్పుడు ఈ చెప్పినటువంటి కొండయ్య గారు చెప్పినటువంటి అంశాల్లో ఈ జిల్లాలో అపార్ట్మెంట్ వాచ్మెన్ కాడి నుంచి, కేవీ పాలెం కాడి నుంచి, త్రిపురాంతకం కాడి నుంచి, దుర్గం కాడి నుంచి అనేక గ్రామాల్లో జరిగినటువంటి ఘటనలన్నీ మీకు తెలుసు. 6 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులు ఈ సమాజంలో తిరుగుతున్నారు. అపార్ట్మెంట్లో గుమ్మడికాయ దిష్టి తీయలేదని సాకలవాడ, నువ్వు దిష్టి తీయకపోతే అపార్ట్మెంట్ వాచ్మెన్గా ఎందుకు ఉండవని కొట్టారు. కేవీ పాలెంలో రజకుడు సాకులోడే కాబట్టి సంపి గుంట్లో బూట్ చేస్తే అడిగే దిక్కు లేరని చెప్పి చేశారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. ఈ జిల్లా విషయాలే చెప్పా. ఈ రాష్ట్రంలో సుమారు ఈ 16-17 సంవత్సరాల కాలం నుంచి కొన్ని వేల ఘటనలు, 1-2 కాదు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, గత ప్రభుత్వం బాగలేదు, గత ప్రభుత్వ విధానాలు రజకులకి, దళితులకి, పేదవాళ్ళకి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం మారాలని కోరుకున్న దాంట్లో మనం కూడా ఉన్నాం. ప్రకాశం జిల్లాలోని ప్రథమ స్త్రీవాద రచయిత్రి, పద్య కవయిత్రి కొలకులూరి స్వరూపరాణి ప్రథమ వర్ధంతిని ఒంగోలు హౌసింగ్ బోర్డులోని నరసం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నరసం ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు మున్నంగి రాజకుమారి అధ్యక్షత వహించారు. ప్రకాశం జిల్లా గర్వించదగిన మొట్టమొదటి స్త్రీవాద రచయిత్రి అని, అంతేకాకుండా ఎన్నో అవార్డులను సొంతం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లాకు ఘన కీర్తిని తెచ్చిపెట్టిన రచయిత్రి కొలకులూరి స్వరూపరాణి అని తేళ్ల అరుణ అన్నారు.
ఆమె మరణం సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. స్వరూపరాణి ఎంతో ప్రేమమూర్తి అని, ఆమె కవయిత్రులను ఎంతగానో ప్రోత్సహించేవారని, కత్తి కృపావరం అని అన్నారు. కార్యక్రమంలో నర్సం కోశాధికారి బీరం అరుణ, ఉపాధ్యక్షులు మారేపల్లి సూర్యకుమారి, కె శాంతిలత, గుంటూరు శ్రీదేవి, వేమ సుశీల తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి స్త్రీవాద రచయిత్రి శ్రీమతి కొలకలూరి స్వరూప గారు మరణించి ఈ రోజుకి సంవత్సరం అవుతోంది. అందుకని ఆమె వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి కార్యాలయంలో నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం అంటే నరసం ఆధ్వర్యంలో ఈరోజు ఆమె సంస్మరణ సభ జరపడం జరిగింది. ఈ సభకి మన మున్నంకి రాజకుమారి గారు అధ్యక్షత వహించారు. అలాగే ఈ సభలో కూడా చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఆమె నిజం చెప్పాలి అని చెప్పంటే కొలకలూరి స్వరూప గారి మరణం అని చెప్పనేటువంటిది స్త్రీలోకానికి ముఖ్యంగా రచయిత్రులకి చాలా తీరని లోటు. ఆమె ఎంతో రచయిత్రులందరూ కూడా ఎంతో ప్రోత్సహించేవారు. అంతేకాదు నన్నయ్య మహిళ వంటి అద్భుతమైనటువంటి స్త్రీవాద కవిత్వాన్ని రాసినటువంటి మొట్టమొదటి ప్రకాశం జిల్లా రచయిత్రి. అంతేకాదు ఆమె హంసనందిని అవార్డు గ్రహీత. ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొలకలూరి స్వరూప గారి పేరు తెలియని వాళ్ళంటూ లేరు. ఈ జిల్లాకి కీర్తి తెచ్చినటువంటి ఘనకీర్తి తెచ్చినటువంటి స్వరూప గారి మరణం తీరని లోటని తెలియజేసుకుంటూ ఆమెకు నరసం నివాళులు అర్పించింది. ఆమెకు మా తరఫున ఘనంగా ఒంగోలు లాయర్పేటలోని శ్రీ గాయత్రి అనుగ్రహ శక్తిపీఠంలో శ్రీ రామకృష్ణ గురువు 75వ ఆరాధన ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రాంగణానికి చేరుకుని గాయత్రి యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం పూర్ణాహుతి గావించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, రాజేశ్వరి, ఏనుగుల వెంకటేశ్వరరావు, రమాదేవి, రామచంద్రారెడ్డి, రమణమ్మ, రాజ్యలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. कृष्णाय नमः स्वाहा ओम श्रीं श्रीरामकृष्णाय नमः स्वाहा ओम श्रीं श्रीरामकृष्णाय नमः स्वाहा ओम श्री श्रीरामकृष्ण पूर्वार्गमवन्दनार् उचोर्मुचीयमामृता नमेवेव शिष्यते ओम पूर्णावेर्विभरावं स्वाहा ओम भूत ओम पंचतत्महे महादेवाय नमः तन्नो रुद्राय नमः तन्नो दुर्गा प्रचोदयात् स्वाहा ओम कात्यायनाय नमः तन्नो नमः स्वाहा स्वाहा इदमाग्नये शिष्टकृते इदं नाम पूर्णाहुतिः स्वाहा ओम सर्वमय पूर्णगं स्वाहा శ్రీరామ శర్మ ఆచార్య గారి మానసపుత్రుడు శ్రీ శ్రీరామకృష్ణ గారి 75వ జన్మదిన సందర్భంగా వేదమాత గాయత్రి అనుగ్రహపీఠం ఒంగోలులో ఈ 75వ జన్మదిన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. 92, 91 ఆ ప్రాంతాల్లో ఇక్కడ అనుగ్రహ పీఠము అని ఒక సైంటిఫిక్ స్పిరిచువల్ ల్యాబొరేటరీ పెట్టాలని ఆయన ఆలోచన. యజ్ఞస్థలము, గురుపీఠము, దత్తాత్రేయుడు, అమ్మవారు ఇలాంటి కాంబినేషన్ ఆ రోజుల్లో ఎక్కడా లేదు. ఇక్కడ ఉండి ఆయన ప్రపంచంలో ఎన్నో రకాలైన ఆపదలను కాపాడటానికి ఒక ల్యాబొరేటరీ తయారు చేసి పెట్టారు. ఇక్కడికి వచ్చి కొన్ని వేల మంది పిల్లలు పూజలు చేసుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని వాళ్ళు పూజలు చేసుకొని యజ్ఞాలు చేసుకొని ఎన్నో రకాలైన అనుభూతులు పొందారు. వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు. ఇక్కడ గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞము నిరంతరము జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు మన శ్రీనివాసరావు గారు వీరు ఎవరైనా సరే కుల మత భేదం లేకుండా గాయత్రి మంత్రం నేర్పించగలరు, గాయత్రి యజ్ఞం చేయించగలరు. గాయత్రి యజ్ఞము ఇంటింటికి వెళ్ళాలి, గాయత్రి మంత్రం అందరికీ చేరాలి. ఎవరికి స్త్రీ లేదు, పురుషులు లేదు, కులమత భేదం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న ఈ అవాంఛనీయ పరిస్థితులు, ఈ యుద్ధము, వీటికి పరమపూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్యులు గారు 24 సంవత్సరాలు తపస్సు చేసి గాయత్రి మంత్రానికి ఒక ఉన్న బంధనాలో ఏవో అంటారు వాటిని అందరికీ అందేటట్టుగా చేశారు. నగరంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ అన్నపూర్ణాదేవికి నిర్వహించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు గర్భాలయంలో గల అమ్మవారి మూలమూర్తికి ముందుగా వివిధ రకాల పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో
భక్తులు విరివిగా పాల్గొని సకల ప్రాణకోటి ఆకలిని తీర్చి లోకం సుభిక్షంగా ఉండేటట్లు దీవించే అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అవన్నేమో పల్లెలది कर्म फले सुजुष्टा हर नमः पार्वती కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన పి శేఖర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఇంటి వెనుక ఉన్న వాకిలిని పెకిలించి దొంగలు లోపలికి ప్రవేశించారు. బీరువా పగలగొట్టి అందులోని నగలు చోరీ చేశారు. 10 తులాల బంగారం 50 తులాల వెండి చోరీ జరిగినట్లు శేఖర్ రెడ్డి తెలిపాడు. 10 తులాల బంగారం 50 తులాల వెండి చోరీ జరిగినట్లు శేఖర్ రెడ్డి తెలిపారు. ఒక చెక్కపెట్టిలో ఉన్న వెండిని చోరీ చేసి చెక్కపెట్టెను సమీపంలోని పంట పొలాల్లో పడేశారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, గిద్దలూరు సిఐ దేవప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం చేరుకుని వేలిముద్రలు సేకరించింది. శేఖర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ సలీం కేసు నమోదు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతదినోత్సవం సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సందర్భంగా అద్దంకి ప్రకాశం బొమ్మ వద్ద పాట కచేరీ నిర్వహించారు. గిరి మెలోడిస్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఆర్గనైజర్ గోగులముడి శేషగిరిరావు, అద్దంకి సునీత, నామాల మస్తాన్రావు, రోజారాణి, వెంకట్, కిరణ్ పాటలు పాడారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకు బస్తానని నొక్కుతున్నా ఎన్నెత్తికోవాలి రాని అనగా అరబెత్తు పచ్చింది కన్న పిల్ల అది కనబడితే చాలు నా గుండెగుల్లా మనసు ఈ కావులుగాను అలరారు ఆ పొదరిలు
శ్రీ సత్యానసులో నేటి మాట. నిజాన్ని దాచడం అంటే విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడమే. అది ఎప్పటికైనా మొలకెత్తి తన ఉనికిని చాటుకుంటుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.